Hello everyone. నేను మీ డాక్టర్ అనూష బింగి, your interventional radiologist. Uterine fibroid embolization. Who is fit for the procedure అనేది ఇవాళ చూసుకుందాం. Uterine fibroid embolization అనేది all age groups, whoever is suffering with the fibroid అనే వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. చాలా మంది అడిగేది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా అనేది. ఒకటి చూసుకుంటే ఎస్, ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్లో మనం యూట్రస్కి సప్లై చేసే ఆర్టరీ, ఫైబ్రాయిడ్కి సప్లై చేసే ఆర్టరీ ఓవరీస్కి కూడా వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ఎవరికైతే ఫర్టిలిటీ ప్రిసర్వ్ చేసుకోవాలో వాళ్ళకి మాత్రం సూపర్ సెలెక్టివ్ క్యాన్యులేషన్ ద్వారా, అంటే మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ని టార్గెట్ చేసి ఆ ఆర్టరీని మాత్రమే బ్లాక్ చేసే ప్రక్రియని మనము ఎంచుకుంటాము. దాంట్లో ఫర్టిలిటీ అనేది ప్రిజర్వ్ చేసే అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా కారణాల వల్ల అవ్వచ్చు. సో ఆఫ్టర్ యువర్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ దానికి అదర్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేవి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. కానీ పర్ సే యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనేది ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ ప్రొసీజర్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ వల్ల ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ లేకుండా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ.